నొప్పి భరించడం. చదవండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 8-18 వరకు. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండుము. తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం. స్వాభావికంగా మనలో ఏ ఒక్కరూ బాధను ఆనందించలేరు. మన ప్రభువు సైతం, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని ప్రార్థించాడు. లూకా 22:42. పౌలు తన శరీరంలోని ములును తీసివేయమని ముమ్మారు ప్రార్థించాడు. కొరింథీ రెండవ పత్రిక 12:7-8 వరకు. కానీ నమ్మకమైన క్రైస్తవ జీవితంలో బాధ ఓ భాగం అవ్వచ్చు. కొన్నిసార్లు క్రైస్తవులు మంచి చేసినందుకు, దేవుని సేవించినందుకు బాధను అనుభవిస్తారు. మనం మేలు చేసి బాధపడినప్పుడు మనం క్రీస్తు పొందిన బాధలలో పాలు పొందుతున్నాం. ఫిలిప్పీ 3:10. మరియు సంఘమంతటి పక్షంగా బాధపడుతున్నాం అన్నమాట. కొలస్సీ 1:24. చాలా సంవత్సరాల క్రితం తన విశ్వాసం కారణంగా చెరసాలలో ఉన్న ఓ క్రైస్తవుని గురించి నేను చదివాను. అతడు కొయ్యకు కట్టబడి కాల్చబడాల్సి ఉంది. తాను ఆ బాధ ఎప్పటికీ ఓర్చుకోలేడని అతనికి ఖచ్చితంగా తెలుసు. ఆ రాత్రి అతడు తన చిటికెన వేలు క్యాండిల్ మంటలో పెట్టి ప్రయోగం చేశాడు. అతనికి బాధ కలిగింది. చప్పున వేలిని వెనక్కు లాగేసుకున్నాడు. బాధను తట్టుకోవడం నా వల్ల కాదు. కాబట్టి నేను నా దేవునికి అవమానం తెస్తాను అని అతడు తనలో తాను అనుకున్నాడు. కానీ తీరా అతను చనిపోవలసిన సమయం వచ్చినప్పుడు అతడు దేవుణ్ణి స్తుతించి యేసుక్రీస్తు కొరకు గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు అతనికి శక్తిని అవసరమైనప్పుడు ఇచ్చాడు, ముందుగా కాదు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీరు బాధల మధ్య దేవుని శక్తిని అనుభవించారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.